ఇప్పుడే 'రివాల్వర్ రేట్' ఆ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత ఇది కదరా కావాల్సింది, ఇది కదరా ఇంపాక్ట్ అనిపిచ్చేటట్టు ఒక్క సీను కూడా అయితే లేదు. కామెడీ అని చెప్పి ఏదో అయితే నాకు చూపిచ్చారు. అది కామెడీ అయితే కాదు. ఎక్కడ నవ్వాలో కూడా అర్థం కావడం లేదు. జస్ట్ మీరు చెప్పుంటే ఇక్కడ నవ్వండి అని చెప్పుంటే కొంచెం డిస్క్రిప్షన్ యేసుంటే మేము అక్కడ నవ్వేసి ఉండేవాళ్ళం. బట్ అక్కడ నవ్వడానికి కూడా స్కోప్ లేదు. ఇంకా ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోయిన్ అయితే అమ్మ, ఇద్దరు చెల్లెలతో అయితే ఉంటారు. సో వాళ్ళొచ్చేసి కొంచెం బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక పర్సన్ అయితే వస్తాడు. ఆ పర్సన్‌కి ఏమైంది? వీళ్ళు చేసిన ఆ మిస్టేక్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందనేది మీరైతే మూవీలో అయితే చూస్తారు. ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటో తెలుసా? అంటే నార్మల్‌గా మన హీరోయిన్ అయితే కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్. కొంచెం బ్రేవ్ మూవ్‌మెంట్స్ అనేవి తీసుకుంటుంది. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ మన హీరోయిన్ వచ్చేసి సునీల్ గారితో ఒక లాంగ్ కన్వర్జేషన్ అయితే ఉంటుంది. అంటే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇలా కాదు అలా అలా అని. అది ఒక సీను. అలా 1, 2 అలా అలా మూవీలో ఎతుక్కుంటే దొరుకుతాయి. అంటే మనం మూవీలో ఎతుక్కోవాల్సొస్తుంది. మూవీలో సీన్స్ లేవు. సీన్స్‌లో మూవీ ఉంది. మీరు భూతద్దం పెట్టి ఎతికినా గాని 1, 2 కూడా లాజిక్స్ అయితే మీకైతే దొరకదు. ఎందుకంటున్నానంటే అంత లాజిక్‌లెస్‌గా అయితే మూవీ అయితే ఉంటుంది. అంతెందుకండి ఇప్పుడు సెల్ టవర్ ఉంటది. ట్రాక్ చేయొచ్చు. అంత ఈజీగా మనకంతా అర్థమవుతది. బట్ అక్కడ సీన్‌లో మనకొద్దు. ఇదంతా వద్దు. లాజిక్‌లు ఎవరు అడుగుతాడు కామెడీ సీన్స్‌లో. సో, ఇలా అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. సో, మూవీ వచ్చేసి జస్ట్ కామెడీ తరహాలో ఒక టైమ్ పాస్ మూవీ. అది కూడా ఓటీటీలో రిలీజ్ చేసుంటే ప్రశాంతంగా చూసేయొచ్చు. బట్ థియేటర్‌కి పోయి చూసే అంత మూవీ అయితే కాదు. అండ్ ఫస్ట్ హాఫే కొంచెం బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకెట్టెటో ఎళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆల్రెడీ చూసుంటాం. 'స్వప్న సుందరి' అని మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక మూవీ ఉంది. అలా మూవీ అండ్ మనకు 'కోకో కోయిలా' ఇలా కొంచెం మిక్స్చర్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసినట్టయితే అనిపించింది నాకైతే. మూవీలో అయితే కావాల్సినంత మంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు వస్తారు, పోతారు, వస్తారు, పోతారు అండ్ మధ్యలో గ్యాంగ్‌స్టర్సు, గ్యాంగ్ వారు ఇలా ఇలా అని మూవీని ఎట్టెట్టో తీసుకొనెళ్లారు. ఆ డెడ్ బాడీని మళ్ళీ స్కామ్ చేయడం ఇదంతా. ఫస్ట్ ఆ కామెడీని డార్క్ హ్యూమర్‌లో చూపిద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళున్న సిట్యుయేషన్‌కి, వాళ్ళ యాంగ్జైటీకి అరే! మనం సిట్యుయేషన్‌లో ఉన్నాము అలా అని. ఈటన్నిటిని కొంచెం డార్క్ కామెడీలో కొంచెం కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు చూడండి. అక్కడ కామెడీయే వర్కౌట్ కాలేదండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. బట్ కొన్ని పాజిటివ్స్ కూడా మనకైతే ఉండాలి కదా! పాజిటివ్ ఏంటి అంటే క్యారెక్టర్స్ అన్నమాట. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసి నిజంగా కామెడీ చేశారు. వర్కౌట్ అయింది. ఎలా అంటే బర్త్‌డే జరిగేటప్పుడు అక్కడ ఒక సీన్ ఉంటది. అది కొన్ని సీన్‌లుంటాయి. 1, 2 సీన్‌లు అయితే కొంచెం కామెడీ జనరేట్ అయితే చేసింది. వర్త్ ఇటే. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా కొన్ని యాక్టింగ్ పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా వాళ్ళొచ్చేసి వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా 'కీర్తి సురేష్' క్యారెక్టర్ అండ్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంది కదా! ఇది కొంచెం ఇంప్రెసివ్‌గా అయితే ఉంది. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్పాను గదా! మూవీ ఎలా ఉందో నెగెటివ్ మొత్తం అయితే మీకైతే చెప్పేసాను. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 5.2 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. సో, దీన్ని బట్టి మీరు మూవీకి వెళ్ళాలో లేదో లేకపోతే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయాలో మీరు డిసైడ్ చేసి మూవీకైతే వెళ్ళండి. నాకు అనిపించిన జెన్యూన్ ఫీలింగ్ అయితే మీతోతే షేర్ అయితే చేసుకుంటున్నాను. మీరు గాని మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.